गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. మిత్రులారా, ఈ సూత్రంలో కొంత మిగిలిపోయింది, అది కూడా చెప్పుకొని నెక్స్ట్ సూత్రానికి వెళ్దాం. ఆహారము, విశ్రాంతి, నిద్ర, పరిశ్రమ సమపాలముగా వేళలు తప్పకుండా చూసుకోవాలి. అంటే ఆహారము, విశ్రాంతి అంటే రెస్ట్, తర్వాత నిద్ర, ఆ నిద్ర కూడా అన్నీ కూడా రోజు ఒకే టయానికి నిద్రపోవాలి, ఒకే టయానికి మేలుకోవాలి. ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఉండాలి, లేకపోతే ఆరోగ్యం అనేటువంటిది ఉండదు. అది తర్వాత వండిన ఆహార పదార్థములను అంగడులలో కొని భుజించరాదు. అది వండినవి ఎక్కడ పడితే అక్కడ కొని తింటే మనకి ఆరోగ్యం అనేటువంటిది ఉండదు. వాళ్ళు శుభ్రంగా చేయరు కదా, వాళ్ళు ఏ కెమికల్స్ ఏయో గందరగోళం చేసి చేస్తారు. నేను కాదుగా తినేది అన్నట్టుగా చేస్తారు. అందుకని మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక తప్పనిసరి అయితే చేయటం తప్పితే, లేకపోతే అవకాశం ఉన్నంత వరకు 100కి 100 పాళ్ళు చేయకూడదు. అది 10 మందికి మించిన జనసమర్థం ఉన్న చోట తయారు చేసిన భోజనమందు పరిశుభ్రత పాటించబడుట కష్టము, కనుక భుజింపరాదు. 10 మంది కంటే ఎక్కువ మంది ఉంటే భోజనం అక్కడ కూడా అంతే చేస్తాడు, అని నేను కాదుగా తినేదని. అట్లా చేసినప్పుడు ఆ భోజనాలు తింటే లేదు. ఇప్పుడు ఏంటంటే మొత్తం క్యాటరింగే. అసలు ఎవరు 100 మందిని పిలుస్తున్నారు, 1000 మందిని పిలుస్తున్నారు, 2000 మంది, 3000 మంది, ఇంకా కొంచెం పెద్దవాళ్ళు 5000, 10,000 ఇట్లా పిలిచిన చోట ఆరోగ్య సూత్రాలు పాటించరు. భోజనం వండేటప్పుడు కానీ, ఏదైనా వస్తువులు తయారు చేసేటప్పుడు కానీ. అందుకని అవి తింటే మనకి అనారోగ్యం తప్పనిసరిగా మన వెంటనే వస్తుంది. అది తర్వాత తెలియని చెట్లు పుల్ల త్రుంపి పండ్లు తోమలారు. మనకి తెలిసిన చెట్టు అంటే వేప చెట్టు కానీ, కానుగ చెట్టు కానీ, ఉత్తరేణి చెట్టు కానీ. ఉత్తరేణి ఉత్తమం అన్నాడు. ఈ 3 మనకి ప్రిస్క్రైబ్ చేశారు. మిగిలినవి ఏవి కూడా పళ్ళు తోమటానికి ఉపయోగించరాదు. అది ఒకవేళ తోమితే ఒక్కొక్కసారి విష పుల్లలు ఉండొచ్చు. అప్పుడు ఫుడ్ పాయిజన్ అంటే ఫుడ్ పాయిజనింగ్ లాగా పనిచేస్తుంది. వాంతులు విరోచనాలు పట్టుకుంటాయి మనకి. అది తర్వాత పుట్టలు, చీమల కన్నములు, చెట్ల గుబుర్ల సమీపమున మూత్ర విసర్జన చేయరాదు. ఇట్లాంటి చోట చేస్తే ఏమవుతుందంటే మా పుట్టల్లో నుంచి విషక్రిములు రావచ్చు. పాములు కానీ, తేళ్లు కానీ, జరులు కానీ రావచ్చు. అవి మనల్ని కాటు వేయచ్చు. అది తర్వాత ఈ సూత్రం అయిపోయినట్టే. నెక్స్ట్ మనం 5వ సూత్రంలో ప్రవేశించుదాం. మధ్యలో చీని కజ్జి. 5వ సూత్రం useful to the physician in assisting him in cure are particulars of the most probable exciting cause of the acute disease. అంటే మనకి వ్యాధులు 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి తరుణ వ్యాధులు. తరుణ వ్యాధులు అంటే అర్థమైందంటే, తరుణం అంటే చిన్న వయసు అని అర్థం. మామూలుగా మనకి రావణుడి గురించి చెబుతారు, తరుణవు రూప సంపన్నవు అంటారు. తరుణ వయస్కులు రూపంలో మంచి సంపన్నమైనటువంటి రూపం కలిగినటువంటి వాళ్ళు అని చెబుతారు. అందుకని తరుణం అంటే
చిన్న వయసు అన్నమాట అది. కనుక ఈ చిన్న వయసు అంటే మనకి జబ్బులు అక్యూట్ డిసీజెస్ అంటే అక్యూట్ అంటే మనకి క్యూట్ అంటేనేమో అందంగా ఉండటం అనేటువంటిది. అక్యూట్ అంటే అందవికారంగా ఉండటం అనేటువంటిది దానికి ఒక మీనింగ్ అనమాట. ఎందుకంటే జబ్బు అందవికారంగా ఉంటది. అంటే భయంకరంగా ఉంటదనమాట. అది అసలు గొడవ అది. ఈ మనకి జలుబు ఉదాహరణకి మనకి వర్షంలో తడిసామనుకోండి, జలుబు చేసింది. చేస్తదా? ఎండకెళ్ళామనుకోండి, వేడి జలుబు అని అదొకటి చేస్తది. అంటే మనకి వర్షంలో తడిసినా జలుబే, ఎండకెళ్ళినా జలుబే. లేకపోతే ఒక 1,00,000 మంది జనసమర్థం ఉన్నటువంటి చోట మనం వెళ్ళామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? విరోచనాలు పట్టుకుంటాయి. కలరా అంటారు దాన్ని. లేకపోతే నీళ్ళ విరోచనాలు అంటారు. తెలుగులో అచ్చ తెలుగులో నీళ్ళ విరోచనాలు అంటారు. ఇంగ్లీష్‌లో కలరా అంటారు. ఇవి పట్టుకుంటాయి. అంటే 10 మంది ఒక చోట చేరితే రోగం వచ్చినట్టే, అందులో అనుమానం లేదు. అయితే అందరికి వస్తదా రోగం? రాదు. మరి అందరికి ఎందుకు రాదు? కొంతమందికి ఎందుకు వస్తది? అసలు ఏ రూల్స్ ప్రకారం మనకి వస్తుంది? ఏ రూల్స్ ప్రకారం వాళ్ళకి రావట్లేదు? ఇక్కడ మనకి ఈ సూత్రంలో చెప్తాడనమాట హానిమన్. అంటే ఈ జబ్బులు అనేటువంటివి కొంతమందికి మాత్రమే వస్తున్నాయి. ఇప్పుడు జలుబు మనకి వర్షంలో తడిసినోడికంతా జలుబు చేస్తుందండి. తడిసిన వాళ్ళందరికీ చేయదే, పొరపాటును కూడా చేయదు. 100కి 100 మంది వర్షంలో తడిశారు. 100 మందిలో కూడా ఇద్దరికో ముగ్గురికో జలుబు చేస్తుంది, అందరికి జలుబు చేయదు. లేదు, జలుబు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాప్తి చెందే పద్ధతి అయితే భూలోకం మొత్తం ఒక్కరోజు 24 గంటల లోపలే మొత్తానికి జలుబు చేస్తుంది. ఎందుకంటే ఒకళ్ళతో ఒకళ్ళకి వ్యాప్తి చెందేటువంటి పద్ధతి అది కాదు, అది కూడా కాదు. కనుక జలుబు అనేటువంటిది కానీ ఏదైనా జబ్బు అనేటువంటిది కానీ మనకి రావాలి అంటే మనకి దాన్ని తీసుకునేటువంటి శక్తి మనకు ఉంటుంది. అది కూడా శక్తి. ఇప్పుడు ఇవన్నీ కూడా శక్తులే. జబ్బు దేని వల్ల చేస్తుందంటే ఒక శక్తి వలన చేస్తుంది. ఆ శక్తి అనేటువంటిది ఏంటంటే మనం జబ్బుని గ్రహించేటువంటి శక్తి. అంటే మనమే గ్రహిస్తున్నాం. ఉదాహరణకి మనం భోజనాలు పెట్టామనుకోండి, పిల్లవాడు పెళ్ళి భోజనాలు పెట్టాం. మనం పిలిస్తే జనం వస్తున్నారా, లేకపోతే అతిథులు వస్తున్నారా, లేకపోతే వాళ్ళంతట వాళ్ళు వస్తున్నారా? ఆలోచించండి. మనం పిలిస్తేనే వస్తున్నారు. పిలవనోడు ఒకవేళ వచ్చినా వాడిని తిన్నయ్యం మనం. అందుకని ఈ జనం అంతా కూడా మనం పిలిస్తేనే వస్తున్నారు. అలాగే జబ్బులు కూడా మనం పిలిస్తేనే వస్తున్నారు. అయితే పిలిచేవాడెవరు? మరి క్వశ్చన్ రావాలిగా. ఇప్పుడు జబ్బులు వస్తున్నాయి, రైతే. ఎవరు పిలిస్తే వస్తున్నారు? మనమే పిలిస్తే వస్తున్నారు. అయితే పిలిచేవాడు ఎవడు? మనమే. అంటే మనలో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తమైన మానవుడు పిలుస్తాడు. అది వ్యాధిగ్రస్తమైనటువంటి మానవుడు పిలుస్తాడు. అంటే మనమే పిలుస్తాం. ఎవరు? అంటే జలుబు రావటానికి కారణం మనలోనే ఉన్నది. అంటే ఒక్కొక్కడు ప్రతిదానికి జలుబు చేసినా వాడికి చేస్తుంది. లేదా ఆ ఊర్లో విరోచనాలు ఉండా వాడికి వస్తుంది. ఆ ఊర్లో స్మాల్ పాక్స్ ఉండా వాడికి వస్తుంది. ఆ ఊర్లో చికెన్ పాక్స్ ఉండా వాడికి వస్తుంది. ప్రతి జబ్బు వాడికే వస్తుంది. వాళ్ళు కొంతమంది అంటుంటారు, ప్రతి రోగం మా పిల్లవాడి మీదుగా పోవాల్సిందే అంటారా లేదా? ఇట్లాంటి వాళ్ళు మనం వింటున్నామా లేదా? కనుక దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ వైద్యంలో రెసిస్టెన్స్ పవర్ అంటాం. అసలు ఆ రెసిస్టెన్స్ పవర్ అంటే ఏందో తెలియదు. అది బ్రహ్మ పదార్థం. ఇంతకీ ఆ రెసిస్టెన్స్ ఏం చేస్తే వస్తుంది అనేటువంటిది తెలియదు. రెసిస్టెన్స్ అంటే ఏందో తెలియదు. వరకు ఆ పదం వాడతారు. జబ్బు చేస్తేనేమో
రెసిస్టెన్స్ ఉన్నట్టు, రెసిస్టెన్స్ లేనట్టు, జబ్బు చేయకపోతే రెసిస్టెన్స్ ఉన్నట్టు, ఇంకంతే. అంతకంటే దాని గురించి ఏమి తెలియదు. అది ఒక బ్రహ్మ పదార్థం. అలా కాకుండా హోమియోపతిలో చాలా వివరంగా చెప్తారు. కనుక ఈ జబ్బులు అనేటువంటివి ఎగ్జైటింగ్ కాజ్ అంటారు దీన్ని. ప్రోబబుల్ ఎగ్జైటింగ్ కాజ్ ఆఫ్ ది అక్యూట్ డిసీజ్. అక్యూట్ డిసీజ్ అంటే తరుణ వ్యాధి. ఈ తరుణ వ్యాధిని, ఆ తరుణ వ్యాధి ఏదైతే ఉందో ఆ తరుణ వ్యాధిని ప్రేరేపించేటువంటి వ్యాధి యొక్క కారణం ఎక్కడ ఉంటుంది? మనిషి యొక్క లోపల ఉంటుంది, లోపల అంతరాంతరాళాల్లో ఉంటుంది. మొన్న మొదటి సూత్రంలో చెప్పుకున్నాం, ద మ్యాన్ ఈజ్ నాట్ ది ఆర్గాన్స్. మనిషి అనేటువంటి వాడి శరీర భాగాలు కాదు. కన్ను, ముక్కు, చెవి, కాలు, ఈ చేతులు, ఇవన్నీ కూడా మనిషి కాడు. మనిషి అనేటువంటి వాడు లోపల ఉన్నాడు. ఆ లోపల ఉన్నటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో ఆ లోపల నుండే పిలుపు వస్తుందన్నమాట ఆ జబ్బుకి. అయ్యా బాబు, మీరు మా ఇంట్లో కొన్ని రోజులు ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి అని పిలుస్తామన్నమాట. మనం పిలిస్తేనే వాళ్ళు వస్తారు. అది తర్వాత ఇంకొక సూత్రంలో చెప్పుకుంటాం మనం, ఎవరిని పిలుస్తారు, ఆ పిలవటానికి గల కారణాలు ఏంటి అనేటువంటివి అన్నీ కూడా. ఒక్క నిమిషం, వాయిస్ డిస్టర్బెన్స్ ఉందండి, పక్కన ఏదో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. పోయినట్టుంది. పోయింది. కనుక ఎగ్జైటింగ్ కాజ్ ఆఫ్ ది అక్యూట్ డిసీజ్. తరుణ వ్యాధికి ప్రతిసారి తరుణ వ్యాధులు మన మీదకి దాడి చేసేటువంటి లక్షణం ఏదైతే ఉందో ఆ దాడి చేసేటువంటి దాన్ని ఎగ్జైట్ చేసేది, దాన్ని ఉత్ప్రేరకంగా పనిచేసేటువంటిది ఏదైతే ఉన్నదో దానిని స్తోరా అంటారు. దాన్ని దీర్ఘవ్యాధి అంటారు. దీర్ఘవ్యాధులు లేకపోతే స్తోరా అనబడేటువంటి మనకి ఏ జబ్బు కూడా రాదు. తరుణ వ్యాధులు ఏవి కూడా రావు. తరుణ వ్యాధులు అంటే అప్పుడప్పుడు 4-3 రోజులు మనల్ని హింసించిపోయేటువంటి జబ్బులు. కానీ ఆ 4-3 రోజులే ఎలా ఉంటాయంటే అవి హింసించి చంపుతాయి. మనల్ని ప్రాణావసాన దశకి తీసుకొచ్చి కానీ వదిలిపెట్టవు. లేకపోతే ఉంటే ఈ ఒడ్డు, లేకపోతే ఆ ఒడ్డు. ఈ రేవు కానీ ఆ రేవు కానీ. అంటే ఆ రేవు అంటే యమధర్మరాజు రేవు, ఈ రేవు అంటే మళ్ళీ మన రేవు అనమాట. కనుక ఈ తరుణ వ్యాధులు ప్రాణ సంకటంగా మారతాయి. కానీ ప్రతిసారి తరుణ వ్యాధులు వచ్చేటప్పటికి మన పేషెంట్ ఏమవుతాడు? చాలా దుర్బలుడై చాలా నీరసించిపోతాడు. ఇంకా నీరసించే కొద్దీ ఇంకా ప్రతి జబ్బు వస్తుంటుంది. ఆ తర్వాత ఇంక దీర్ఘ వ్యాధులకు సంబంధించినటువంటి బాధలు కూడా మొదలవుతాయి. కనుక ఇది మనకి ఈ దీర్ఘ వ్యాధుల్ని ప్రేరేపణ చేసేటువంటి జబ్బు ఏదైతే ఉందో అది క్రానిక్ డిసీజ్ అంటారు, దీర్ఘవ్యాధి అంటారు. మనకి ఈ దీర్ఘవ్యాధి ఏదైతే ఉన్నదో ఆ దీర్ఘవ్యాధి వల్లనే మనకి అన్ని రకాల జబ్బులు వస్తాయి. దీర్ఘవ్యాధి అనేది లేకపోతే మనకి అసలు జబ్బే లేదు, అసలు ప్రశ్నే లేదు. అందుకే ఈ దీర్ఘవ్యాధులు ఎట్లా ఉంటుందంటే మొట్టమొదట మనకి హానుమాన్ గారు చెప్పినటువంటివి 3 జబ్బులు ప్రపంచంలో ఎవరికి వచ్చినా సరే ఈ 3 దీర్ఘవ్యాధులే ఉంటాయి. ఒకటి స్తోరా అని చెప్పారు. స్తోరా అంటే గజ్జి కురుపుల్ని ఆయింట్మెంట్ తోటి కానీ ట్యాబ్లెట్స్తో కానీ అణిచిపెట్టడం వలన ఆ జబ్బు లోపలికి పోతుంది. అంటే లోపలికంటే ఎక్కడికి పోతుంది? మన లోపల మొట్టమొదటి లేయర్లు ఎవరున్నారు? మనం చెప్పుకున్నాం. మొట్టమొదటి లేయర్లు ఎవరున్నారు? ప్రాణము. మొట్టమొదటి లేయర్ మనకి శరీరం తర్వాత ఉండేటువంటిది ప్రాణం. ఈ ప్రాణమే మన యొక్క శరీరాన్ని తయారు చేస్తుంది. భౌతిక శరీరాన్ని ప్రాణం తయారు చేస్తుంది.
కనుక ఈ ఈ ప్రాణం మూలానే భౌతిక శరీరం తయారవుతుంది. ఆయింట్మెంట్స్ కనుక పూసినప్పుడు ఏమవుతుందంటే టాబ్లెట్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ వాడినప్పుడు అప్పుడు జబ్బు కాస్త లోపలికి వెళ్తుంది. ప్రాణమయ శరీరం పీల్చుకుంటుంది. ప్రాణమయ శరీరం వ్యాధిగ్రస్తం అవుతుంది. అంటే వ్యాధిగ్రస్తమైన ప్రాణమయ శరీరం ఏదైతే ఉందో అప్పుడు వ్యాధిగ్రస్తమైన అవయవాలను తయారు చేస్తుంది. అర్థమైందండి? ఎప్పుడైతే మన యొక్క శరీరం ప్రాణమయ శరీరం వ్యాధిగ్రస్తం అవుతుందో దానివల్ల తయారు కాబడేటువంటి భౌతిక శరీరం వ్యాధిగ్రస్తంగా తయారవుతుంది. అటుపైన మరలా ఆయింట్మెంట్స్ పూసామనుకోండి, అంటే మరలా వస్తుంది బయటికి అది. అంటే ఈ కారణం వల్లనే చర్మ వ్యాధులు తగ్గవు. ఎన్ని జన్మల మందులు వాడినా తగ్గవు. ఈ జన్మే కాదు, వచ్చే జన్మకు కూడా వస్తాయి, మన ఎమ్మటే వస్తాయి. అందుకని ఈ చర్మ వ్యాధులు పొరపాటు కూడా తగ్గవు. ఒకవేళ తగ్గితే మనం ఉండం. ఎందుకంటే ఆ తగ్గితే అది గుండెని పట్టుకోవచ్చు, లివర్ను పట్టుకోవచ్చు, మనస్తత్వాన్ని పట్టుకోవచ్చు. అంటే పిచ్చెక్కిపోతుంది అనమాట. మనుషులకి పిచ్చెక్కిద్ది, మనసోయిలో ఉండరు వాళ్ళు. కనుక ఈ తర్వాత ఉండేటువంటి మరలా మందులు పూస్తూ ఉంటే ఈసారి మానసిక శరీరం మనసు కూడా వ్యాధిగ్రస్తం అవుతుంది. అంటే మనస్సు పీల్చుకుంటుంది ఆ విషాన్ని. ఇది విషంతో సమానం, ఇది దురద. ఈ విషాన్ని పీల్చుకునేటప్పటికీ అది కూడా మనస్సు కూడా వ్యాధిగ్రస్తం అవుతుంది. మనస్సు వ్యాధిగ్రస్తం అయితే ఎలా ఉంటుందండి? నాకన్నా గొప్పవాడు లేడు. మా ఊరు శివాలయం అంటే మా ఊరు శివాలయంలో శివుడే. లేదంటే యేసుక్రీస్తు అంటే మా చర్చిలో ఉండే యేసుక్రీస్తే. ఇక మా మసీదులో ఉన్నటువంటి అల్లానే. ఇక అల్లా అంటే వేరే చోట ఉండడు, ఇక్కడే ఉంటాడు. కనుక ఇట్లాగా ఉంటాయి అన్నమాట. వాళ్ళ యొక్క అభిప్రాయాలు బాగా అరిస్టోక్రటిక్గా ఉంటాయి, గొప్పతనాన్ని సూచిస్తాయి అన్నమాట. ప్రతి దాంట్లో కూడా నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప అనేటువంటి లక్షణం ప్రబలుతుందన్నమాట. వీళ్ళ వల్లనే కొన్ని పాలకుల్లో కనుక వస్తే ప్రపంచ యుద్ధాలన్నీ వస్తాయి, వీళ్ళ వల్లనే వస్తాయి. ఈ పాలకుల్లో ఈ అహంభావ ధోరణి ఎక్కువైతే యుద్ధాలు వస్తాయి. ఈ యుద్ధాల్లో సామాన్య జనులు చచ్చిపోతారు, వాళ్ళు బాగానే ఉంటారు. కనుక ఇది ఇలాగా ఆ తర్వాత మరలా పోస్తూ ఉంటే ఈసారి బుద్ధి కూడా దానికి కూడా రోగం వస్తుంది. సామాన్యంగా బుద్ధికి రోగం రాదు, వస్తుంది అన్నమాట. కనుక ఈ రకమైనగా మనకి ఈ దురదలు అనేటువంటివి మూలము. అన్ని జబ్బులకి, సకల జబ్బులకి మూలం. ఒక్క సోరా వలన కొన్ని లక్షల జబ్బులు బయలుదేరి వ్యాపించినాయి, మానవ జాతి మొత్తాన్ని కబళిస్తూ ఉన్నాయి. ఇంకా దురదలకు మందులు వేస్తే ఏమవుతాయంటే అనేక జబ్బులతో బాధపడాల్సి ఉంటుంది. అది కనుక రెండవ దీర్ఘవ్యాధి ఏంటంటే ఈ స్త్రీ పురుష సాంగత్యంలో అపరిశుద్ధమైనటువంటి సెక్స్ చేసినప్పుడు అప్పుడు కొంతమందికి సిఫిలిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. ఆ సిఫిలిస్ అనేటువంటి వ్యాధి వల్ల అది కూడా అంతే. దానికి కూడా ఏ పార్ట్ తోటైతే మనం మిస్యూజ్ చేశామో, దుర్వినియోగం చేశామో, ఆ దుర్వినియోగం చేసినటువంటి ఈ భాగం మీద కొంత కురుపుల్లాగా వస్తాయి. కొరుకుడు కురుపులు అంటారు. కొరుక్కుంటా ఉంటాయి, తింటుంటాయి. అందుకని వాటిని కురుపులు అంటారు. కనుక ఈ కురుపులకి ఏం చేస్తాం మనం? మళ్ళా సెక్స్ చేయటానికి బాగుండదు కదా, కనుక మళ్ళా మందులు వేసుకొని మళ్ళీ అదే పని చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఇందాకటి ప్రాసెస్సే మళ్ళీ వైటల్ బాడీ దెబ్బతింటుంది, మళ్ళీ మెంటల్ బాడీ దెబ్బతింటుంది.
ఇట్లా దీనికి కొన్ని మానసిక లక్షణాలు ఇచ్చారు, మన వాళ్ళు ఇచ్చారు. అంటే సిఫిలిస్ అణిచిపెట్టబడటం వల్ల ఏమేమి మానసిక లక్షణాలు, ఏమేమి భౌతిక శరీర లక్షణాలు ఇవన్నీ వస్తాయో ఇచ్చారు వరుసగా. ఇప్పుడు అవన్నీ తర్వాత చెప్పుకుందాం మనం. తర్వాత సైకోసిస్, ఇది ఒక పెద్ద దీర్ఘవ్యాధి. ఇప్పుడు ఎక్కువ మంది ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళే. ఈ సైకోసిస్ అంటే ఇది కూడా స్త్రీ పురుష సాంగత్యం వలన వచ్చే జబ్బే. ఈ జబ్బు దీనివల్ల ఏమవుతుందంటే యూరిన్ ట్రబుల్స్ ఎక్కువ వస్తుంటాయి. యూరిన్కి సంబంధించినటువంటి మంట ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇట్లాంటివి వచ్చినప్పుడు అక్కడ కూడా మనకి చిన్న చిన్న కురుపులు అట్లాంటివి వస్తుంటాయి రహస్య అవయవాల మీద. వచ్చినప్పుడు వాటికి కూడా మనం మందులేసి మళ్ళీ అదే పని చేస్తాం. అంటే అవి రావటానికి ఉద్దేశం ఏంటంటే నువ్వు తప్పు చేసావని తెలియజేయటం కోసం వస్తుంది. నేచర్ యొక్క లాంగ్వేజ్ అలా ఉంటుంది, నేచర్ యొక్క భాష అలా ఉంటుంది. ఆ భాషను మనం అర్థం చేసుకోవటం చేతగాక ఆ చేసిన తప్పే మరలా చేస్తూ ఉంటాం. అప్పుడు మళ్ళీ ఈ వచ్చినటువంటి కురుపులు కాస్త సప్రెస్ అయ్యి అది కాస్త వైటల్ ఫోర్స్ స్వీకరించి వైటల్ ఫోర్స్ వ్యాధిగ్రస్తమై ఆకుపైన మనస్సు వ్యాధిగ్రస్తమై దీనికి 2 లక్షణాలు చెప్పారు. ఏం చెప్పారు? మొట్టమొదటి సస్పిషస్, అనుమానం. ప్రతి దాన్ని అనుమానిస్తాడు వీడు. అనుమానించని వస్తువే లేదు. భార్యని అనుమానిస్తాడు, పార్ట్నర్ని అనుమానిస్తాడు, వ్యాపారం ఉంటే వ్యాపార పార్ట్నర్ని అనుమానిస్తాడు, పిల్లలుంటే పిల్లల్ని అనుమానిస్తాడు. అంటే పిల్లలు సరిగ్గా స్కూల్కి వెళ్తున్నారా లేదా, వస్తున్నారా లేదా, చదువుతున్నారా లేదా, పిల్లాడు స్కూల్కి అనిపోయి ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో, ఇట్లా ఇక వాడికి లేని అనుమానం ఉండదు. అంటే అనుమానం దేని వలన వస్తుంది? దీర్ఘవ్యాధి వలన వస్తుంది. సైకోసిస్ అనబడు దీర్ఘవ్యాధి వలన వస్తుంది. రెండవది సస్పిషస్ అండ్ జలసీ. రెండవ ముఖ్య లక్షణం ఏంటి? జలసీ, అసూయ. కనుక అసూయ అనేటువంటిది వస్తుంది. ఈ అసూయ అనేటువంటిది రావటం వలన ఇంకా అసలు ఎవరు బతకటానికి వీల్లేదు. ఈ 2 కలిసి ఉన్నాయి అనుకోండి, ఇంక ఎవడు పక్కనోడు బతకడానికి వీల్లేదు, ఈడు బతకడానికి వీల్లేదు, ఇంకొకడు బతకడానికి వీల్లేదు. కనుక ఈ జనం అంతా కూడా చచ్చిపోతారు వీటితోటి. తర్వాత హానిమన్ యొక్క అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4వది చెప్పారు. 4వది ఏంటంటే హానిమన్ చెప్పింది 3, ఇది 4వది. ఈ చలి జ్వరాలు అనేవి ఉంటాయి కదా, మలేరియల్ ఫీవర్స్ అనేవి వస్తుంటాయి. ఇవి వచ్చినప్పుడు ఆ క్వినైన్ తోటి వాటిని సప్రెస్ చేసినందువల్ల, వాటిని అందువల్ల కొన్ని వందల సార్లు వాటిని అణగొట్టినందువల్ల ట్యూబర్కులార్ మియాజం అనేటువంటిది ఒకటి వస్తుంది. దాన్ని ఏమంటారు? ట్యూబర్కులార్ మియాజం. ఈ దీర్ఘవ్యాధి ఏమవుతుందంటే అనేక రకాలుగా నిన్న మనం చెప్పుకున్నాం. పిల్లవాడు స్కూల్కి వెళ్తాడు కానీ ఇంట్లో స్కూల్ కానీ బయలుదేరతాడు కానీ వాడు స్కూల్లో ఉండడు. ఇట్లాంటి లక్షణాలన్నీ ఉంటాయి. పిల్లలు లేస్తే అబద్ధాలు చెబుతారు. ఇవన్నీ కూడా మనకి ట్యూబర్కులార్ మియాజాన్ని సూచిస్తాయి. అంటే అబద్ధాలు ఆడతాం. పెద్దవాళ్ళు కూడా ఇక అంతే, అబద్ధాలు నిలువున అబద్ధం ఆడుతుంటారు అన్నమాట. లేదు ఏదన్నా మనకు సపోజ్ ఏదన్నా చంద్రబాబు గారి దగ్గర పని ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? డిస్కస్ చేసుకుంటుంటాం. అయ్యో చంద్రబాబుని అప్రోచ్ అయ్యే మార్గం ఏంటి, ఎలా మనకు పనులు అవుతాయి అనేది అనుకుంటుంటాం. వీడి మధ్యలో జోరపడతాడు ట్యూబర్కులార్ పేషెంట్. వాడు చంద్రబాబు నేను చిన్నప్పుడు గోళీలు ఆడుకున్నామండి, వాడు నేను ఎంత అంటే అంతే, నా మాట కాదంటానికి వీల్లేదంటాడు. వీళ్ళిద్దరు అనుకుంటారు ఇంకా అసలు మన పని అయిపోయినట్టే అనుకుంటాడు. లేదు, గంగలో మునిగినట్టే. వాడిని నమ్ముకొని ఉంటే గంగలో మునిగినట్టే. డబ్బులు తీసుకెళ్తాడు, వాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు, మన పనులకి తిరుక్షవరం. అది కనుక అలాగా ఉంటుంది అన్నమాట. ఈ టైం చూడండి, 5 minutes.
ఇది ఈ సూత్రం అయ్యేటట్లేదు ఇవాళ. కనుక ఇవి క్రానిక్ డిసీజెస్. ఈ 4 అంటే ఈ సూత్రంలో క్రానిక్ డిసీజెస్ అనేవి ఒకటి ఉంటుంది అనేటువంటిది మనం ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ క్రానిక్ డిసీజెస్ వల్లనే సకల జబ్బులు మానవాళికి సోకుతూ ఉన్నాయి. ప్రతి జబ్బు కూడా మానవాళికి సోకుతూ ఉన్నాయి. ప్రతి జబ్బుతోటి కూడా మనుషులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది తర్వాత ఇది ఫండమెంటల్ డిసీజ్. వీటిని ఏమంటారు? ఫండమెంటల్, అసలు మూలమైనటువంటి జబ్బు. అంతకంటే మూలం ఏమి లేదు ఇక. అది విచ్ ఈస్ జనరల్లీ డ్యూ టు ఏ క్రానిక్ మియాజం. కనుక ఇది జనరల్గా క్రానిక్ మియాజం వలన వస్తుంది, దీర్ఘవ్యాధి విపాకం వలన వస్తుంది. ఇన్ ది ఇన్వెస్టిగేషన్స్ ది ascertainable physical constitution of the patient, his moral and intellectual characters. అంటే వాళ్ళకి ఏం చేయాలి మనం? హిజ్ మోరల్, వాళ్ళ యొక్క స్వభావం ఏంటి, స్వరూప స్వభావాలు అవన్నీ తెలుసుకోవాలి. అండ్ ఇంటలెక్చువల్ క్యారెక్టర్స్, వాళ్ళ యొక్క తెలివితేటలు, వాటికి సంబంధించినటువంటి లక్షణాలు. తర్వాత హిజ్ ఆక్యుపేషన్, వాడి యొక్క వృత్తి. తర్వాత మోడ్ ఆఫ్ లివింగ్, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, ఏ పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. అండ్ హ్యాబిట్స్, వాళ్ళ యొక్క అలవాట్లు ఏంటి. అండ్ హిజ్ సోషల్ అండ్ డొమెస్టిక్ రిలేషన్స్. ఈ సోషల్ అండ్ డొమెస్టిక్ రిలేషన్స్ అంటే వాళ్ళు ఇంట్లో ఏ పరిస్థితుల్లో ఉన్నారు, అత్తగారు ఎలా ఉంటుంది, కోడలు ఎలా ఉంటుంది, అత్తకి కోడలకి రియాక్షన్ ఎలా ఉంటుంది, మామగారు ఎలా ఉంటాడు, కోడలు ఎలా ఉంటుంది, అల్లుడు ఎలా ఉంటాడు. కనుక ఇవన్నీ కూడా మనం అడగాలి పేషెంట్లని. అంటే వాళ్ళతోటి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే మరి ఇబ్బందులు లేకపోతే ఇబ్బంది లేదు. అది హిజ్ ఏజ్, వాళ్ళ యొక్క వయస్సు. తర్వాత సెక్షువల్ ఫంక్షన్, వాళ్ళ యొక్క సెక్షువల్ ఫంక్షన్ అంటే ఎలా ఉంటారు వాళ్ళు, భార్యాభర్తలో ఎలా ఉంటారు, ఎట్సెట్రా ఆర్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఇట్లాంటివన్నీ కూడా మనం ఒక చోట క్రోడీకరించి చేస్తే కరెక్ట్గా మనకి రిజల్ట్స్ వస్తాయి. అంటే ఎప్పుడు దీర్ఘవ్యాధిని నయం చేయాలంటే ఇవన్నీ కావాలి మనకి. తరుణ వ్యాధికి అక్కర్లేదు. దీర్ఘవ్యాధిని నివారణ చేయాలంటే ఇవన్నీ కావాలి, లేకపోతే ఏమీ అవసరం లేదు. తర్వాత ఈ సూత్రానికి డాక్టర్ కెంట్ కూడా కొంత వివరణ ఇచ్చారు, అది రేపు చెప్తున్నాం. అయిపోయింది కదా. కనపడలేదు. నక్స్వామికాలోకి వెళ్తున్నాము. నక్స్వామిక వాడు తన పక్కన ఎవరి చేతుల్లో నుండి అయినా ఏమన్నా వస్తువు పడ్డట్లయితే చాలా విసుక్కొను. అంటే ఏదన్నా ఒక వస్తువు కింద పడితే విసుక్కుంటాడనమాట. ఏదన్నా పెన్సిల్ కానీ, క్లిప్ కానీ, గ్లాసు కానీ, పుస్తకము కానీ క్రిందకు పడితే వెంటనే లేచి వెళ్ళిపోవును. అంటే వాడు ఆ పూట పని చేయడు ఆఫీసులో. అది ఆ పని ఇక ఆ పూటకు చెయ్యడు. పొరపాటున పడ్డదిలే అని సర్దుకొనడు. దీని అర్థం ఏమిటి? నీ వల్ల నాకు పని చెదరిపోతున్నది, ఇక నేను నీకు పని చేసి పెట్టుటకు నీకు అర్హత లేదు అని అర్థం అన్నమాట వాడిది. మనము తలుపు తీసుకొని వచ్చి చూడగా కొంచెం కుర్రుమన్నదనుకోండి, ఏమి చప్పుడు కాకుండా రాలేవా అని విసుక్కొను. గుమస్తా తలుపులు కుర్రుమనిపించినచో నక్స్వామిక ఆఫీసర్ వెళ్ళిపోవును. ఇక ఆ రోజు పని లేదు, ఆ రోజు సంతకాలు లేవు, ఏమి లేవు.
మర్నాటికి వచ్చి ఏమిటి నిన్నటి పని ఏమైందని ఇతని పై ఆఫీసర్ అడిగితే ఇది ఆఫీస్ కాదు, ఇది ఒక రకమైన నరకం అని బదులు చెప్పును. నిన్న పొద్దున్నుండి ఈ వాక్యము మనస్సులో అట్టు పెట్టుకున్నాడు. తలుపు కుర్రుమనినప్పటి నుండి 24 గంటలు మనస్సులో ఈ వాక్యం నిలుపుకొని ఈ వేళ పై ఆఫీసర్తో ఇది నరకమని చెప్పుచున్నాడు. అంత ఆందోళన నక్స్వామిక వాని మనస్సులో నిలిచి ఉండును. అంటే 24 గంటలు వాడు అదే ఆలోచిస్తాడు, కుర్రు కుర్రు అన్నదని. ఈ విధముగా స్థిరముగా 10 ఏళ్ళు ఆందోళనతో బాధపడినతో ఒకటో రెండో కాళ్ళో చేతులకో పక్షవాతం గురియొకటి జరుగును. ఈ 10 సంవత్సరాల పాటు ఇలాగా మనం టెన్షన్ పడ్డాడు అనుకోండి, ఇది టెన్షనేగా. ఈ టెన్షన్ పడ్డాడు అనుకోండి, ఎవడో ఒకడు కుర్రు అనిపించకపోవడా, కర్రు అనిపించకపోవడా, ఎవడో ఒకడు పుస్తకం కిందేయడా. అది కనుక కళ్ళ క్రిందులుగా తపస్సు చేసినను జబ్బు నయం కాదు, పక్షవాతం నయం కాదు. ఎందుకు కాదు? వీడి యొక్క హిస్టరీని మనం తీసుకోలేదు. అది అంటే ఈ జబ్బు నయం కావాలంటే వాడు అంతకుముందు పూర్వాశ్రమంలో ఏ రకమైన మనస్సుతో ఉండాడు అనేటువంటిది పక్షవాతం రాకముందు ఈ లక్షణం తీసుకొని మందేస్తే తగ్గుతుంది. అది పక్షవాతానికి వైద్యం చేసినప్పుడు డాక్టర్కి కూడా పక్షవాతం రావాల్సిందే కానీ జబ్బు తగ్గదు. ఎందుకని? డాక్టర్ కొమ్ములు కోయుటకు ప్రయత్నించుతున్నాడు. పక్షవాతం వచ్చే వాని రోగ చరిత్ర పూర్తిగా తీసుకున్నచో మూలం అందుతుంది. ఇంకా అతడు నక్స్వామిక రోగి అను సంగతి తెలిసినప్పుడు డాక్టర్ నక్స్వామిక 10 ఒక మోతాదు వేయను. అది నక్స్వామిక 10 వేస్తే గాని ఈ జబ్బు పోదు. అది కనీసం 2 నెలలు ఆగవాలను. ఎన్నాళ్ళు ఈ కేసు మెరుగుపడుచుండును అన్నాళ్ళు ఆ మోతాదు మీదనే ఉండవలెను. ఇంకొక మోతాదు వేయరాదు. అంటే పేషెంట్ బాగుపడినంత కాలం మనం మందు వేయరాదు, రిపీట్ చేయరాదు. ఈ సూత్రము ఏ మందు విషయంలోనైనాను ఒకటే. ఏ మందుకైనా ఏ డోసుకైనా హోమియో మందుకి ఇదే సూత్రం వర్తిస్తుంది. మందు వేయండి, వేసిన తర్వాత ఎంతకాలమైనా ఎదురు చూడండి, బాగున్నంత కాలం ఎదురు చూడండి. మరలా కొంచెం ఇబ్బందులు వస్తే మరలా అప్పుడు రిపీట్ చేయండి, అప్పటిదాకా రిపీట్ చేయకూడదు. అది మెరుగుదల ఆగిపోయినచో మరలా ఒక మోతాదు ఓడవలను. కానీ ఇట్టి వానిలో సామాన్య వ్యవధి పెద్దలు తెలిపారు. నక్స్వామికకు తరుణ వ్యాధుల్లో 13 రోజులు వ్యవధి ఇచ్చారు. దీర్ఘ వ్యాధుల్లో నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, ఎన్నాళ్ళైనా పట్టచ్చు. అది తర్వాత పక్షవాతమైనా, నిద్రలేమైనా, తలనొప్పులైనా నయమగును. వాటి యొక్క చరిత్ర తీసుకొని మనం మందులు వేయాల్సి ఉంటుంది. చరిత్ర కాకుండా పక్షవాతాన్ని చూసి మందులు వేస్తే తగ్గవు. నక్స్వామిక మానసిక వికారం వలన ఈ రోగాలు కలుగుతున్నవి. తనకు కలిగిన ఆందోళన బయటకు వ్యక్తం చేయుటకు వీళ్ళు, అంటే ఇంకొక పేషెంట్ని గురించి చెబుతున్నారు. తనకు కలిగిన ఆందోళనను బయటకు వ్యక్తం చేయుటకు వీల్లేని స్థితిలోనున్నప్పుడు రోగులకు చిరాకు, కోపము వచ్చును. ఎదుటి వాళ్ళను తప్పుడు ప్రవర్తన అతనికి కనిపించను. నిజంగానే ఎదుటివాని నడవడిలో తప్పులు ఉండవచ్చును కూడా. అయినా ఆ అనుటకు అనుటకు కానీ వీలు లేదు. ఒకడు తిన్నగా ప్రవర్తించినప్పటికీ పై ఆఫీసర్ అతన్ని పశువు వలె సంబోధించను. దూషించుచున్నాడు అనుకోండి, బుద్ధి ఉన్నదా లేదా అని పరుషముగా పలుకుతున్నచో ఈ మాటలు పడుచున్న ఉద్యోగికి కలిగిన ఆందోళన వ్యక్తమగుటకు అవకాశం లేదు. ఏం అవకాశం ఉంటుంది? వాడేం ఆఫీసరే, ఈడేం గుమ్మస్తా. అదంటే వాడు మాటలు అంటున్నాడు, వీడు పడుతున్నాడు. అది ఇంకొక ఉదాహరణ. కొత్తగా కాపురమునకు వచ్చిన కోడలు చేయి జారి ఏదో గిన్నె కింద పడింది. ఏమి చేతులు చచ్చుబడుతున్నాయా అంటుంది అత్తగారు. తిన్న తిండి ఏమవుతుంది? బుద్ధి లేదా? పశువల్లే తింటావుగా తినేటప్పుడు అని అత్తగారు కేకలు వేసింది అనుకోండి. ఈవిడ నక్స్వామిక అత్తగారు.
నక్స్వామిక స్వభావం గల రోగి. కోడలు స్వభావరీత్యా నక్స్వామిక రోగి కాదనుకోండి, ఈ తిట్టబడిన బాధ, ఆందోళన, చిరాకు అంతయు అణిచిపెట్టబడి అట్లే ఉండిపోవును. లోపల లోపలే ఆ, దాన్ని దాన్ని ఏమంటారు, కుళ్ళిపోతుంటారనమాట. అది ఆమెకు కూడా పక్షవాతము, నిద్రలేమియో, తలనొప్పో వచ్చును. కానీ నక్స్వామిక పూర్ణ ఇతర లక్షణములు ఈ కోడలకు ఉండవు. అంటే స్టాఫ్సేగ్రియా ఔషధం కావలసి ఉండును. కనుక వీళ్ళకి స్టాఫ్సేగ్రియా కావాలంటే ఊరికి తిట్లు తింటా ఉంటారు, కానీ వాటిని వ్యక్తం చేయటానికి అవకాశం లేదు. అది కొత్త కోడలు ఏం మాట్లాడుతుంది? అదేంటి ఇవాళ కోడళ్ళు రావటం తెల్లారి అగ్రెసివ్గా ఉంటున్నారు అనుకోండి. పక్షవాతము ఒంటివే వచ్చిన ఒకళ్ళకు నక్స్వామిక వాడినచో తగ్గును, వేరొకరికి స్టాఫ్సేగ్రియా వాడినచో తగ్గును. స్టాఫ్సేగ్రియా వలసిన వారి విషయమున తమలో ఏర్పడిన ఒత్తిడిని, ఉద్రేకమును వ్యక్తం చేయుటకు అవకాశం లేదు. కనుక స్టాఫ్సేగ్రియా వాళ్ళకి వ్యక్తం చేయటానికి అవకాశం లేదు. దీనికి కారణములు సాంఘికములు, కుటుంబ పరములు కానీ, ఆర్థిక పరములు కానీ, ఒత్తిడి ఇట్టి వారి మనస్సుల మీద ఏర్పడి త్రొక్కబడి ఉన్నది. అంటే సోడా గ్యాస్ లాగా పట్టేసి ఉంటుంది అన్నమాట. అది ఇట్టి వారిలో నక్స్వామిక యొక్క, స్టాఫ్సేగ్రియా యొక్క శరీరతత్వము, మానసిక వికారములు, దేహధర్మ వైఖరులు పెరుగును. కనుక తన మనస్సు పై ఏర్పడిన ఒత్తిడిని వ్యక్తం చేయువారు కొందరు నోటికి వచ్చినది అది వాగి, చేతికి ఏది వస్తే దానితో కొట్టి, ఈ స్థితిలో ఇంట్లో బయట ఉన్నవాడు నక్స్వామిక వేదనలతో వర్తించును. కనుక అదే ఒత్తిడిని బయటకు వ్యక్తం చేయలేని స్థితిలో లేనివాడు స్టాఫ్సేగ్రియా లక్షణములతో వర్తించును. అంటే బయటికి పట్టడానికి వీలైనటువంటి పరిస్థితులు అలా కూడా నక్స్వామిక స్టాఫ్సేగ్రియాతో సర్దుబాటు అవుతాయి. కానీ ఈ ఇరువురకు పక్షవాతం వంటి ఒకే విధమైన రోగం వచ్చును. అంటే జబ్బు యొక్క పేరు ఇద్దరికి ఒకటే. అది కానీ వాళ్ళ యొక్క ప్రవర్తనలు కనుక చూస్తే ఒకళ్ళకేమో నక్స్వామిక పడుతుంది, ఒకళ్ళకేమో స్టాఫ్సేగ్రియా పడుతుంది. అది అట్లా మనం మందుల్ని సపరేట్ చేసుకోవాలి. ఇంకొక రకమైన వారికి స్టాఫ్సేగ్రియా వారికి వలె కాకుండా ఒక్కొక్కప్పుడు నిద్రలో రాక్షసులు కనిపించెదరు. పాములు దున్నలను కనిపించును. పాములు దున్నలు అనగా వీరిలో వ్యాధి విపాకం ఇంకొక మలుపు తిరిగినది. ఏ కథ తీసుకున్నచో దానిని బట్టి వేదనా సముదాయము ఊహింపవచ్చును. వేదనా సముదాయమును బట్టి ఔషధము నిర్ణయించిన వాడిన వ్యాధి నివారణ మగును. ఇచ్చట వ్యాధి ఇగ్నీషియా పలస్టిల్లా లాగా మలుపు తిరిగినది. అంటే ఇగ్నీషియా అనే ఒక మందు, పలస్టిల్లా అనేటువంటి ఒక మందు ఈ మందుల్లోకి వచ్చినాయి. అంటే దయ్యాలు, భూతాలు, ఇట్లాంటివన్నీ, దున్నలు, పందులు, రకరకాల జంతువులు కనిపిస్తుంటాయి. అది ఈవిడికి తలనొప్పులు కలుగుతున్నాను. తలనొప్పికి మందిచ్చినచో ఈ ముగ్గురు విషయంలోనూ డాక్టర్ విఫలుడగును. వ్యాధి కారణములు వెలికి తీయవలెను. వ్యాధి కారణాలు మనం ఎందుకు వస్తున్నాయి అనేటువంటిది తీయాలి. ఈ ముగ్గురు విషయంలోనూ డాక్టర్ విఫలుడగును. వ్యాధి కారణములను వెలికి తీయవలెను. ఈ వ్యాధి కారణం అంటే కాజేషన్స్. ఈ కారణము అన్నది వేదన కాదు, కానీ ఔషధమును అవగాహన చేసుకునేటందుకు ఎంతగా తోడ్పడును, ఈ కారణములను అంతగా తోడ్పడను. కారణములపై ఆధారపడి మందు ఎన్నడూ వేయకూడదు. వేదనలను అర్థం చేసుకున్నట కారణములు తప్పనిసరిగా తోడ్పడను. పై అధికారియో, అత్తగారో, మామగారో, యజమానియో అయినచో తనలో కలిగిన ఒత్తిడిని, చిరాకును బయటపెట్టు అవకాశం కలిగియుండి నక్స్వామిక కిందకు వచ్చేవారు. ఏది ఉంటే దానిని విసరగలదు, దానిని పెట్టి ఇంటిలోని వారిని కొట్టగలదు. కుర్రవానికి లెక్కలు చెప్పుదునని అతడు బుర్ర మీద వాయించగలడు. నక్స్వామిక తల్లి అయినా సరే కొడుకుని అట్లే కొట్టుచుండును. చావు చావు, చచ్చావా చచ్చావా అని నక్స్వామిక తల్లి పిల్లలను కొట్టుచుండును.
ఆ పక్కన ఎవరన్నా ఒక ఆవిడ నిలుచుండి, అయ్యో అలా కొడతావేమిటమ్మా అని అడిగినచో, నీకెందుకు, నా బిడ్డని నేను చంపుకుంటాను, కొడతాను, కోసుకు తింటాను, నీవెవరు నన్ను అడగటానికి అని చెప్పుట నక్స్వామిక తల్లి యొక్క లక్షణం. తన సమాధానములతో స్పష్టంగా నక్స్వామిక కాదా అని స్పష్టంగా తెలియగలదు. ఇంకొక డిగ్రీ ముందుకెళ్ళినచో ఏముందో అయినా సరే ఉన్మాదపు తరహాగా మారును. ఉన్మాదం అంటే పిచ్చి అన్నమాట. ప్రతి మందులో కూడా పిచ్చి ఉంటుంది అన్నమాట. మానసిక వికారములే మిగిలిపోయి మిగిలిన లక్షణముల అదృశ్యములై రోగి ప్రాణమును కాపాడుటకై వ్యాధి మానసిక కక్ష్యలోనికి బదిలీ అయితే దానిని మానసిక వ్యాధి అందరు. తర్వాత నక్స్వామికకి మేనియా అంటే పిచ్చి వచ్చేసరికి తర్వాత దశలో నక్స్వామిక స్త్రీ విషయంలో భర్తకి వంట చేసి పెట్టుచు పులుసు పెట్టుచు అదే ఆ వేడి పులుసుని భర్త నెత్తిన పోయిదమని ఆమెకు అనిపించను. అంటే భర్తకి ఆ పులుసు పెట్టేటప్పుడు ఆ వేడి పులుసు వీడి నెత్తిన గుమ్మరిస్తే పోలా అనిపిస్తుంది. అయ్యో మళ్ళీ పొరపాటున మళ్ళీ ఏమనుకుంటుంది, టక్కున అయ్యో మరలా ఏమిటి ఇలా అనిపించింది, ఆయన నెత్తి మీద నేను పోయటం ఏంటి అనేటువంటి భావన మరలా వస్తుంది వెంటనే. అంటే ఈలో పోయదు, పోస్తే అయిపోతాడు వాడు. అది కనుక దీనిని ఇంపల్స్ అంటారు. దీన్ని ఏమంటారు? ఇంపల్స్ అంటారు. ఒక్కొక్కసారి ఈ స్వభావం గల స్త్రీకి తన బిడ్డను నిప్పుల్లో పడవేయమని అనిపించను, నిప్పుల్లో పడేద్దాం అనిపిస్తుంది, కానీ వెంటనే సర్దుకుంటుంది అనమాట. అయ్యో ఎంత పొరపాటు జరిగింది అని. మరలా ఒక క్షణంలో తనను తాను నియంత్రించుకొని ఏమిటి ఎలా వచ్చింది, ఎలా అనుకున్నానేంటి అని చేతుల్లోనున్న పిల్లను పొయ్యిలో పారవేద్దామని అనిపించింది. క్షణములో మరలా అమ్మ ఇదేమిటి అనిపించును. జాగ్రత్తగా ఉండాలి. కొడుకును పడవేయుదురు కూడా ఇట్టివారు, తర్వాత ఏడ్చేదరు. తెలియని స్థితి అంటే వాళ్ళ కంట్రోల్లో ఉండదన్నమాట. ఇంపల్స్ అనగా ఏమిటి? అనిర్దిష్టమైన సంకల్పం. ఊరక ఈ రకమైన సంకల్పము చేయుట వారికి ఇష్టం ఉండదు, కానీ సంకల్పము ఆగదు. మనస్సులో నుండి ఒక మెరపు వలె ఈ భావన వచ్చును. నక్స్వామిక రోగం ముదిరి ఈ దశలోనికి పరిణమించును. ఈ ఊళ్ళోనే ఒక ఆవిడ ఉండదు, అంటే విశాఖపట్నంలోనే ఒక ఆవిడ ఉండేది. పాపం 3 పూట్ల 3 సార్లు పిల్లవాణిని నీళ్ల తొట్టిలో పడేసింది. ఒక్కొక్కసారి ఈ సంకల్పం అనేటువంటిది యాక్షన్స్లో కూడా దారితీస్తుంది. పడవేసినది వెంటనే పక్క వాళ్ళందరూ చూచుచూ పడగానే తీసివేశారు. అనగా వారు ఇప్పుడు కాపలాగా ఉన్నారు. అంటే ఆవిడ పడేయటం, వీళ్ళు పక్కన వాళ్ళు తీసేయటం పిల్లల్ని. మళ్ళీ ఆమె గభాలన పిల్లవాడిని తనకు హత్తుకొని ఏడ్చేది. ఆమెకు నక్స్వామిక 50M అనేటువంటి నక్స్వామిక 3 మోతాదులు 1 సంవత్సరంలో ఇయ్యబడినది. ఈ వ్యాధి నివారణమయ్యాను. ఇక అక్కడి నుంచి ఆవిడకి ఈ సంకల్పాలు, అనిర్దిష్టమైనటువంటి సంకల్పాలు, వాటిని ఇంపల్సెస్ అంటారు వాటిని ఇంగ్లీష్లో. కనుక మానసిక వ్యాధులు హద్దులలో ఉండు దశ ఇది. ఈ అనిర్దిష్ట సంకల్పము వర్తించినప్పుడు మామూలుగానే ప్రవర్తిస్తారు. ఏమి ఇబ్బందులు ఏముండవు వాళ్ళతోటి, అంతా బాగానే ఉంటారు. ఇది వచ్చినప్పుడు మటుకి అంతా ఇబ్బంది. తర్వాత ఈ పైన చెప్పిన దాంట్లోనే ఒక్కొక్కప్పుడు చేతిలో ఉన్నది మనుషుల మీదకు విసురుదురు. ఒక ఆవిడ కొడుకు మీద కత్తిపీట విసిరను. అతడు పక్కకు తప్పుకొనెను. ఎందుకనగా అతడు నేరాల సినిమాలు, కొట్లాట్ల సినిమాలు చూచిన వాడు కావున సరిపోయినది. అంటే తప్పుకోగలిగాడు. నక్స్వామిక మానసిక వికారంలో లేత మొదలు చెప్పుకున్నాం. తర్వాత రైల్వేస్లో ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు. అంటే రిటైర్డ్ కూడా కాదు, చేస్తానే ఉన్నాడు ఆయన అప్పటికి. ఇది ఒక 50 సంవత్సరాలు 60 ఏళ్ళు అయింది ఈ కేసు జరిగి. అతని రోగము బాగగా ముదిరిన పిదుప
భార్యను రోజు చిత్రవధ చేసేవాడు. భార్య ఎంఏ బిఏడి, ఆమెను తక్కువ చదువుకోలేదు. ఎంఏ బిఏడి, ఆ రోజుల్లో ఎంఏ బిఏడి, ఏది 60 ఏళ్ల క్రితం. కొంతకాలం చాలా సరదాగా ఆనందముగా జీవించుతుండేవారు. ఉండుండి క్రమంగా ఇతనికి చికాకు ఎక్కువైపోయినది. రోజు కూడా ఆమెను చిత్రహింస పెట్టేవాడు. ఆమె తట్టుకొనలేక అతనితో చెప్పినది, తాను జబ్బుల పాలవుతున్నానని. ఏం చేస్తుంది పాపం, ఇక చేసేది లేక ఆమె అతనిని విడిచి వెళ్ళిపోయింది. పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళు అన్నాడు అతను. అప్పుడు వాళ్ళను కూడా ఈయన చంపునని భయంతో ఆమె తీసుకొని వెళ్ళిపోయింది. ఒక్కడే ఉన్నాడు. 6 సంవత్సరములు అతడే వండుకొని తిన్నాడు. ఆపై ఆఫీస్కి వెళ్ళేవాడు. తన భార్య ముఖము చూద్దామని అతనికి ఎప్పుడూ అనిపించలేదు. వరుసకు ఆయన సోదరుడు ఒక ఆయన ఏమన్నా ప్రయత్నిస్తారా మాస్టర్ గారు అని అడిగారు. ఈకే గారిని అడిగారు అని నాతో అనుట జరిగినది. అయితే ఆ ప్రయత్నం చేయుటకు అతడు అంగీకరింపవలన కదా, మనం ఏమైనా తండ్రి మందేస్తాం, చిన్నపిల్లవాడు కాదు కదా అన్నాను. సరే, వాడి కర్మగాలి ఒక రోజున వీళ్ళింటికే వచ్చాడు. అంటే వీళ్ళకి తోడాలుడు అవుతాడు అనమాట. ఈయనింటికి వచ్చాడు, పొరపాటున వచ్చాడు. అసలు అది కూడా రావట్లేదు, ఎవరింటికి రావట్లేదు, ఎవరింటికి పోవట్లేదు. కనుక అతడు సోదరుని ఇంట్లో మేము కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా. ఇతను నెల 15 రోజుల తర్వాత ఆ సోదరుని ఇంటికే వచ్చాడు హఠాత్తుగా. రాత్రికి రాత్రి 1 గంట వేళ అతని సోదరుడు నా వద్దకు వచ్చి మా ఇంటికి పరుగెత్తుకొని వచ్చాడు. ఏం చేద్దాం అన్నాడు. సరే, నిజంగా నక్స్వామిక అనే ఔషధం పడవలసిన వాడే, అయితే వ్యాధి చరిత్ర అడిగితే వాడు తను పళ్ళు రాలగొట్టును కదా, వాడిని అడగకూడదు. ఇక అడిగితే వీళ్ళకి పళ్ళు రాలుతాయి. వ్యాధి చరిత్ర అడిగితే పన్నులు రాలగొట్టును కదా. నక్స్వామిక అయితే అవకాశం తగిలింది అన్నమాటే. నక్స్వామిక 50 శుభ్రంగా పాలల్లో వేసి రాత్రి మూత పెట్టి అట్టిపెట్టి అర్ధరాత్రి దానితో ఒక గ్లాసులో ఇచ్చేశాడు ఈ సోదరుడు. 3 నెలల్లో ఈ రోగి తన భార్యను తన వద్దకు తెచ్చుకున్నాడు. ఇది అంటే అంతకుముందు అసలు భార్య గుర్తు లేనటువంటి వాడు హృదయం మెత్తగా అయిపోయి భార్యని తానంతగా తానే పోయి అత్తగారింటికి పోయి భార్యను తీసుకొచ్చుకున్నాడు. నాకు తెలియదు అప్పుడు నేను ఏం చేశానో, నాకు ఒళ్ళు తెలియదు. నాకేదో జబ్బుగా ఉన్నదంటే మీరు మందు ఇచ్చి ఉండవలసింది, ఇప్పుడు అంటున్నాడు ఆ మాట. ఇలా వదిలిపెట్టి పోయేవారు అని చాలా బాధపడ్డాం. అతని స్థితి చాలా తమాషాగా మారిపోయింది. 4-5 నెలల తర్వాత అదే మందు ఇంకొక మోతాదు వేశాం. 2 మోతాదులు మాత్రమే. ఇప్పుడు వారు మామూలుగా ఉన్నారు. ఆయన భార్య చాలా బాధపడుచు అప్పుడు చెప్పుచున్నది, మేము ఇది జబ్బు అని తెలియదు. అంటే జలుబు దగ్గు ఎలా అయితే జబ్బులో ఇది కూడా జబ్బే. కనుక దయా సానుభూతి చూపితే ఎలా ఉండేదో. సానుభూతి ఆడ చూపిస్తాం, తనులు తింటమే సరిపోతుంటే ఇంకెక్కడ సానుభూతి అది అని ఆవిడ పశ్చాత్తాపం పడిందనమాట. అది కనుక తర్వాత మళ్ళీ ఇక్కడ వేరొక వైపు ఇగ్నీషియా పలస్టిల్లా అనేటువంటి ఔషధాలు ఉన్నాయి. లాక్కాన్యం కూడా ఇంకొకటి ఉన్నది. ఈ మందు కుక్కపాల నుండి తయారు చేయబడినది. లాక్కాన్యం అంటే మనకి కుక్కపాలు కూడా మందే, అందులో అనుమానం ఏం లేదు. ఈ ఔషధం వలసిన రోగి చాలా ఆశ్చర్యకరమైన పనులు చేయను. ఇతనికి కళ్ళు మూసుకున్నా చాలు రంగుల రంగుల పాములు, చాలా తమాషా అయిన పాములు, కట్ల పాములు నాట్యము చేయను. పెద్ద పాములు వెళ్ళుచుండును, నేల పాములు చాలా పెద్దవి వెళ్ళుచుండును. భూతములు, 1 కొమ్మువాడు 2 కొమ్ముల వాడు ఇట్లు మీదికి వచ్చుచుండును. కళ్ళు మూసుకున్న చాలు మంచం కింద 1 కొమ్ము కుందేలు వంటి జంతువు ఏదో ఉన్నట్టు. అంటే మనకి భర్తృహరి చెబుతాడు చూడు, తిమిరి కుందేటి కొమ్మును సాధించవచ్చు అని. అట్లా ఉందంటుంది అనమాట వీడి పని. దానికి 6-5 కాళ్ళు తోకతో సహా ఉన్నట్లు అనిపించును. అంటే వెరైటీ జంతువులన్నీ కనిపిస్తాయి వీడికి. ఇది కుక్కపాలు. చాలా వింతగా ఉండు దృశ్యములు
అతనికి కనపడను. పలస్టిల్లా వారు కూడా, పలస్టిల్లా వాళ్ళకి ఇంకొక రకమైన, పలస్టిల్లా వారు కూడా ఈ దూలం మీద జంతువులు ఉన్నాయండి. దూలం అంటే మనకి ఇదివరకు రోజుల్లో దూలాలు అన్నీ ఉండేవి. ఇప్పుడు దూలాలు లేవు, అన్ని స్లాబులు. ఆ స్లాబుల్లో నుంచి వస్తారు దయ్యాలు, భూతాలు. దయ్య దయ్యాలన్నమాట. రాత్రిపూట దీపాలు ఆర్పెనిచో దయ్యాలు దూలం మీద నుండి దిగివచ్చుచుండునని పలస్టిల్లా వాడు చెప్పుచుందరు. కొన్నాళ్ళు అయిన పిమ్మట ఈ ఏళ్ళు మంచిది కాదు, ఇక్కడ అడుగున ఎముకలున్నవి, తవ్వితే వచ్చును అని చెప్పుచుందరు. భూత వైద్యుని తీసుకుని రాగా తవ్వితే పిడతతో సహా ఎముకలు తప్పక ఉండును. అది వారి లెక్క ఎట్లుండును, చాలా తేలిక. ముందు రోజు పాతిపెట్టి ఈ రోజును త్రవ్వినిచో మహాసక్కగా ఉండును కదా. అది పాపము దొడ్డిలోనో గుమ్మంలోనో బయట వెనుకో వెళ్ళి ముందు రోజు పాతిపెట్టుదురు. 4 రోజుల తర్వాత వచ్చి అంజనం వేసి, మీ ఇంటిలో మాటి మాటికి దగ్గులు జ్వరాలు వస్తున్నాయి, మీ ఇంట్లో ఎముకలున్నాయి, ఎవరు పాతి పెట్టారో పెట్టలో పెట్టి అని అంటాడు భూత వైద్యుడు. నడిచి వచ్చి పుల్ల తిప్పుచూ పాతిపెట్టిన చోటికి, అంటే వాడికి తెలుసు కదా ఎక్కడ పాతాడు అనేది, పాతిపెట్టిన చోటకి నడిచి అక్కడ దబాలను తవ్వును. ఇదంతా మోసపు ఆట. పలస్టిల్లా వారు వీటివి ఇష్టపడదురు, నమ్ముదురు. వాళ్ళకి బాగా నమ్మకం అన్నమాట అది. కానీ అంటే పలస్టిల్లా వాళ్ళ మనస్తత్వం ఇలాగా ఉంటుందన్నమాట. దేని బట్టినా నమ్ముతారు. మనకి మామూలుగా కూడా పలస్టిల్లా వాళ్ళు ఎట్లా అంటే ఇద్దరు కలిసి కూర్చుంటారు, మాటలు ఆ మాటలు ఈ మాటలు చెప్తుంటారు. వాళ్ళు ఎంత అదృష్టవంతులో ఇట్లా మాట్లాడుతుంటారు అనమాట. అది వాళ్ళు ఎంత గొప్పవంతులో. ఇది పలస్టిల్లా యొక్క మనస్తత్వం. ఇది కనుక అంటే ఒక రోగి కిరీటం లేని రాజు అయితే నక్స్వామిక ఆర్నికాలోనికి, అనకార్డ్యంలోనికి వెళ్ళిపోను. అంటే రాజే కానీ కిరీటం లేదు, అంత అదొక్కటే తేడా. అట్లాంటి వాళ్ళు అనమాట. ఈ మూడింటిలోకి వెళ్ళిపోతారు. ఇది నక్స్వామిక ఒకటి, అనకార్డియం ఒకటి, ఆర్నిక. తర్వాత ఇలా కాకుండా ఇంటిలో కానీ ఎక్కడా తల ఎత్తుటకు వీల్లేనట్లయితే స్టాప్సేగ్రియా. పక్కింట్లో కూడా చెప్పడానికి వీల్లేదు, చెబితే చంపుతారు. అది స్టాప్సేగ్రియా. సుకుమారమైనటువంటి మన ప్రవృత్తి కలిగినట్లయితే పలస్టిల్లా ఇగ్నీషియా. ల్యాక్ క్యానియంలోకి వెళ్ళను. ఈ ముగ్గురు కూడా కొంచెం మెతటోళ్ళు అనమాట. ఎందుకంటే కుక్కలు మనకు కొంచెం అన్నం వేస్తే శుభ్రంగా మనల్ని కాపలా కాస్తుంటాయి. అది ఎండలోనికి పోయారో వాడికి ఈ ఔషధం వాడినిచో నివారణ జరుగును. రోగ కారణం తెలియటై, ఎందుకనగా ఈ మూడింటిలో డాక్టర్కి కొంత సాయం చేయుటకు పనికివచ్చును. తర్వాత మనస్సు ఎప్పుడు కూడా విషాదముగా ఉండును. భగవద్గీత అట్ట మీద అర్జునుని ముఖము చిత్రించురు కదా. విషాదయోగం అనగా అదే విధముగా నక్స్వామిక వారి మనస్సు వర్తించును. ఎప్పుడు కూడా అర్జున విషాద యోగం లాగా ఉంటుంది. అధ ప్రథమోధ్యాయ అన్నారు. అది మీ అబ్బాయికి ఫస్ట్ క్లాస్ వచ్చిందట, పత్రికల్లో ప్రచురించారని ఎవరైనా చెప్పినచో ఏడిశాడు. ఫస్ట్ క్లాస్ ప్రతి వాజమ్మకి వస్తుంది, వాడికి రావటం ఏంది? అది అంటే ఆ పిల్లవాడి ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? తల్లి పాపం సంతోషంగా చెబుతుంది అన్నమాట. వీడు మాట్లాడేది ఇట్లా ఉంటుందన్నమాట. నక్స్వామిక వాడి మాటలు ఇలాగా ఉంటాయి. తర్వాత మీ ఆవిడ పులుసు చాలా బాగుగా చేస్తుందండి అన్నాడు ఒక ఆయన నక్స్వామిక వానితో. అప్పుడు వాడికి వాలం పెరిగింది. అది పులుసా? గంజి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అది పులుసు అని ఎవరన్నా అంటారా? నేను చేసేవాడిని చిన్నప్పుడు, ఈమె పులుసు ఏడిసినట్టుంది అని వ్యాఖ్య చేయండి. చెత్తవాగుడు వాగుచుండును. ఫలానా వాడు చాలా అందముగా ఉన్నాడని చెప్పినచో అదే అందం అంటే, నా చిన్నప్పుడు ఫోటో చూపిస్తాను చూడు అని బదులు చెప్పును. దానిని చూపించగా ఏ మత్స్యావతారమో కూర్మావతారమో గుర్తు వస్తుంది. కనుక చాలా
పిల్లలు ఆడుకొనుచు చాలా సరదాగా తిరుగుచు ఓహో ఆహా అని నవ్వుచు అరుచుచుండగా, ఏమిటా పనికిరాని చెత్తగోల, కదవ లంబాడి సంత, ఇల్లంతా ఊరికే ఏమిటో సంతగోలే, ఇట్లా ఇది మార్కెట్టా అని దురుసుగా విపరీత వ్యాఖ్యలు చేయను. అంటే పిల్లల్ని కూడా ఓర్చుకోడు. ఇంకా పిల్లలు ఆడుకొని చుండగా సంతోషించట అతనికి చేత కాదు. కొడుకు కోడలు సాయంకాలం సినిమాకు వెళ్ళుచుండగా, వెళ్ళండి వెళ్ళండి, కలికాలం పోయే కాలం వచ్చిందంటాడు. అంటే వాళ్ళు సినిమాకి వెళ్ళి వీడికి ఇష్టం ఉండదు అని దుర్భాషలాడును. ఇంత అయితే ఏమీ లేదు, పిల్లలు సినిమాకి వెళుతున్నారు, పోయే కాలం అంటే 6 గంటల 15 నిమిషాలు అని అర్థం. అంటే మా రోజుల్లో మేము ఎరుగుదామా, మళ్ళీ ఇది ఒక మాట. ఇతడు ఎరిగి ఉండకపోతే ఉరువు వేసుకొని చావమానండి, వెళ్ళలేదంటే మూర్ఖుడు అన్నమాట. భార్యాభర్తలు సినిమాకి వెళుతున్నారనగా ఇతడు ఏడ్చును. నక్స్వామికి ఆ ముసలమ్మ ఒక ఆవిడ కొడుకు కోడలకి మధ్య మంచం వేసుకొని పడుకున్నది. అంటే వాళ్ళు కాపురం ఎట్ట చేస్తారు? ఏమాత్రం సరదాగా ఉండలేడు. నక్స్వామిక వాడు అవతల వాడు వారిని బాధ పెట్టే స్వభావము నక్స్వామిక వారిది. ఎక్కడైనా సరే అతడు తప్పులే పట్టుచుండును, ఇతరులలో తప్పులు పట్టుచుండును. వారిని తిట్టవలనని కొట్టవలనని ఇతనికి అనిపించును. కుర్రవాడు ఇవాళ తప్పులేమీ చెయ్యలేదు చూడండి, లెక్కలు అన్నీ బాగా చేశాడు అని తెలిపినచో ఏడ్చావులే బోడి అంటాడు. ఇవి అంటే అసలు పిల్లల్ని మెచ్చుకోవడం అనేటువంటిది ఉండదు. అసలు ఎవరిని మెచ్చుకోడు. అది మొన్న చేయలా, అటు మొన్న చేయలా, మీ తాత చేయలా, అంతే నువ్వు కూడా. అది కనుక మీ పెద్దవాళ్ళంతా తప్పే చేశారు అంటాడు. దేనికి సంతోషపడటం ఇతనికి విరుద్ధము. తనలో పొరపాట్లు తప్పులు కనిపించినప్పుడు తనను తానే నరికి ముక్కలు చేసుకునే వాళ్ళని అనిపించను. మళ్ళీ ఇది కూడా ఉంది వీడికి. అంటే వాడు తప్పు చేయడు, ఎవరన్నా తప్పు చేస్తే సహించడు. అది తర్వాత జీర్ణించుకొని నక్స్వామిక శరీర రత్నము కలవారు బక్క చిక్కి ఎముకలు కనిపించుచు ముడతలు పడిన ముసలి మొగము కలిగి ఉండును. నడుచుతున్నప్పుడు కొంచెం గూనిగా ముందుకు వంగి ఉండును. జీర్ణశక్తి నశించును. బలమైన ఆహార పదార్థములు జీర్ణము కావు. ఈ దౌర్బల్యమును కప్పిపుచ్చుకొనుటకై మాటిమాటికి ఆరోగ్య సూత్రములను వల్లించుతుందరు. నేను ఆహార విషయమున చాలా జాగరూకత వహించును. కొన్ని పదార్థములను ఎన్నుకొని మితముగా భుజింతును. అంటే మహాయోగిలాగా చెబుతాడనమాట. ఎందుకంటే వీడికి ఏం తిన్నా పడవు. నియమబద్ధముగా జీవింతును అని పలుకుతుండును. టైం ఎంత ఉంది? అయిపోయింది. ఇది నక్స్వామిక యొక్క విచిత్రమైనటువంటి మానసిక ప్రవృత్తి. షర్టు తడిసిపోయింది. డౌట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. సరే, క్లోజ్ చేయండి. ఇంకేముంటే రోజు డౌట్లు